సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత మహిళల రక్షణ కోసం ఒక్క చర్య కూడా చేపట్టడం లేదని మండిపడ్డారు. శ్రీకాకుళం మహిళలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. సంవత్సరం నుంచి మహిళలపై అఘాయిత్యాలు, హత్యలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. మహిళా హోంమంత్రి ఉన్నా మహిళలకు న్యాయం చేయటం లేదని ఫైర్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఏడాది పాలనలో మహిళలపై జరిగిన దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలను కూటమి ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని శ్రీకాకుళం జిల్లాలో మహిళలు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆందోళన చేస్తున్న మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర పరిపాలనలో మహిళలకి మంచి గౌరవం దక్కాలని, విద్యార్థులు స్వేచ్ఛగా స్కూల్కి వెళ్ళడానికి కానీ, ఎడ్యుకేషను వారు చదవాల్సిన చదువు పూర్తిగా బాధ్యతగా చదువుకునే విధంగా వారికి రక్షణ కల్పించాలని మేమైతే కోరుకోవడం జరుగుతుంది. ఎప్పుడూ ఇలాంటి ఈ పరిపాలన ఎప్పుడు మేము చూడలేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటి పరిపాలన ఉంటుందో అది ప్రజలు ఇప్పుడు మరీ గమనించారు. రాబోయే రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు వస్తాయని మేము భావిస్తున్నాము. అర్ధరాత్రి కూడా మహిళ ఆ సెల్ ఫోన్లో SOS అనేది ఉండడంతో ధైర్యంగా రోడ్డు మీద తిరిగేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏంటంటే ఒంటరిగా బయటికి రావాలంటేనే భయం, ఎటువైపు నుంచి ఎవరొచ్చి ఏం చేస్తారనేటువంటి ఒక భయం మా మహిళల్లో అలుముకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చిన ప్రజా పరిపాలన ఒక స్వర్ణయుగం, ఇది ఒక రాక్షస యుగంగా మేము దీన్ని తెలియపరుస్తున్నాం. ఈ రెడ్ బుక్ యాప్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బకాసుర్లాగా శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఎలా చేస్తున్నారో ఇది కూడా అలానే చేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు అది ఒక టార్గెట్లానే పెట్టుకున్నారు వాళ్ళు. ఇంతకుముందు 2014 ఆ టైంలో కూడా MRO వనజాక్షి పైన జుత్తు పట్టి ఈడ్చుకొచ్చి ఇసుక దెబ్బల మీద నుంచి ఈడ్చుకొచ్చినప్పుడే అప్పుడు ఒక సీఎంగా ఉండి ఆ రోజు కూడా ఏం చేయలేకపోయి ఆవిడ సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ ఆ రోజు చేసినా కూడా అతని పైన యాక్షన్ తీసుకోలేపారు. అంటే ఈ గవర్నమెంట్ ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలాగుందో మహిళల పైన అనేది మన అందరికీ తెలుస్తుంది. అంటే మహిళలకు పూర్తిగా విలువ, రెస్పెక్ట్ అనేది ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం జరుగుతుంది. దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం. అదేవిధంగా ఒక మహిళ అయి ఉండి కూడా ఆవిడ ప్రెస్ మీట్లు, జగనన్న కుటుంబం కోసం పెట్టిన ప్రెస్ మీట్లు ఆవిడ ఈ మహిళల రక్షణ కోసం పెట్టి ఉంటే కొన్ని నేరాలనైనా అరికట్టగలిగే వాళ్ళము. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కనీసం మహిళలకి, ఎందుకంటే మహిళ ఉంటేనే ఏదైనా ముందుకెళ్తుంది, మహిళలకి రక్షణ కల్పించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఏదైతే అంబేద్కర్ రాజ్యం అమలు కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుందని, ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడున్న మహిళలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.